హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈసారి చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేసి, దాదాపు 20 డేస్ అయిపోయింది. అసలు కుదరట్లేదండి, గార్డెన్కి వెళ్ళేదానికి కూడా టైం ఉండట్లేదు. అందులో వెదర్ కూడా ఇక్కడ చాలా చేంజ్ వచ్చేసిందండి సడన్గా. అంటే మామూలుగా యూఎస్లో అక్టోబర్ ఎండింగ్ నుంచి ఇంకా చలి అనేది స్టార్ట్ అయిపోతుంది. మాకు కొంచెం ఎప్పుడు వెదర్ బాగానే ఉంటుంది ప్రతి సంవత్సరం, కానీ ఈసారి కొంచెం ఇక్కడ కూడా చలి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక్కొక్క రోజు చలి, ఒక్కొక్క రోజు వర్షం, వెదర్ చాలా టిపికల్గా చేంజ్ అయిపోయింది అక్టోబర్ మిడ్ నుంచి. సో మొక్కలు కూడా ఏంటంటే అంత గ్రోత్ లేదు, అంటే వెదర్ బాగా చేంజ్ అయింది కదా, సో బాగా అన్నీ డల్ అయిపోయాయి. నెక్స్ట్ మీకు గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాంట్స్ ఏమున్నాయనేది చూపిస్తాను. సో ఇవాళ వీడియో ఏంటంటే అండి, చుక్కకూర అండి. ఇంటి దగ్గర చుక్కకూర వేసాం కంటైనర్లో, అసలు చాలా బాగా వచ్చిందండి. అసలు అది చూపించాలని ఇవాళ మెయిన్ వీడియో చేస్తున్నానండి. ఎంత బాగా వచ్చిందంటే నాకు దాన్ని కట్ చేసేదానికి కూడా మనసొప్పలేదు. అంటే కొన్ని మనకి చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అంటే ఎప్పుడు పూల మొక్కలు అవి చూసినప్పుడు మనకి రోజ్ ప్లాంట్స్ బాగా అనిపిస్తాయి కదా. సో ఫస్ట్ టైం నాకు ఈ ఆకుకూరను చూస్తే కూడా అట్లాగే అనిపించింది అనమాట. ఫ్రెష్గా, గ్రీన్గా, చాలా బుషీగా బాగా వచ్చిందండి చుక్కకూర. అంటే చుక్కకూర అనేది బేసిక్గా చలికాలంలో పెరిగే పంట అండి. అంటే మామూలుగా మనం నవంబర్ నుంచి మార్చి వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు యూఎస్లో ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఫాల్ సీజన్ ఉంటుంది కదా మనకి, అక్టోబరు ఆ టైంలో కానీ వేసుకుంటే బాగా వస్తుందండి. ఇండియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం ఉండదు కదా, అక్కడ వెదర్ సమస్య అనేది మనకు ఉండదు కాబట్టి నవంబర్ నుంచి మార్చి వరకు బాగా వేసుకోవచ్చండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా గుబురుగా బాగా వచ్చిందండి. మామూలుగా చుక్కకూరకి ఎక్కువ మంది చెప్పే ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఫ్లవర్స్ వచ్చేసాయి త్వరగా, వేసిన తర్వాత 2-3 ఆకులు వచ్చిన వెంటనే పూలు వచ్చేసాయి అని చెప్తారు కదా. దానికి మెయిన్ కారణం ఏంటంటే అండి సీజనే అండి. అంటే సమ్మర్లో వేసినప్పుడు అది ఆ ఎండలకి లీఫ్ ప్రొడక్షన్ అనేది ఉండదండి, అంటే ఆకులు ఎక్కువ రావు. అది చలికాలంకి సంబంధించిన పంట కదా, అందుకనే త్వరగా మనకి పూలు వచ్చేసి సీడ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అందుకే మనం రైట్ సీజన్లో ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కరెక్ట్ టైంలో కనుక మనం వేసుకుంటే ఇట్లాగా పురుగులు తక్కువ వస్తాయి, ఇలాగ ఈల్డ్ కూడా అంటే బాగా మొక్క కూడా బాగా హెల్దీగా బాగా పెరుగుతుందండి. సో చుక్కకూర అనేది మనము ఈ టైంలో వేసుకోవాల్సిన పంట అనమాట, నవంబర్లో. సో యూఎస్లో మనకి చుక్కకూర సీడ్స్ అనేవి చాలా తక్కువ దొరకవండి. మనం ఆ సీడ్స్ ఆఫ్ ఇండియా ఆ వెబ్సైట్స్లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు, బయట తక్కువ ఉంటాయి. మనకి ఇండియన్ స్టోర్స్లో కూడా మిగతా ఆకుకూరలు దొరికినట్టుగా చుక్కకూర దొరకదు, మరి రీజన్ ఏంటో తెలియదు కానీ. సో చుక్కకూర కావాలంటే మాత్రం మనమే ఇంట్లో పెంచుకోవాలి. సో ఇవాళ చుక్కకూర కోసేస్తున్నానండి. మనం కోస్తూ ఉంటేనే మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి. సో ఇంత హైట్ వచ్చిన తర్వాత మనం ఇంకా కోసుకోవచ్చు. నేను కరెక్ట్గా సీడ్స్ వేసి 30 డేస్ అయిందండి. 30 డేస్కి ఇంత గుబురుగా పెరిగింది. చుక్కకూరకి పురుగు చాలా తక్కువ ఉంటుందండి. నాకైతే ఎప్పుడు నేను పురుగు సమస్య ఫేస్ చేయలేదు. పాలకూర కానీ తోటకూర అట్లాంటి వాటికన్నా పురుగు కొంచెం ఎక్కువ ఉంటుందేమో, కానీ చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా ఆకు, పురుగు అనేది చాలా తక్కువే ఉంటుందండి దీనికి. అసలు ఎప్పుడు పురుగు అనేది దాదాపుగా రాదండి. దీనికి ఫెర్టిలైజర్స్ ఎట్లాగా వాడాలంటే ఒక చిన్న రూల్ అండి, ఒక చిన్న ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఏంటంటే గ్రీన్గా ఉండే వాటికి నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే గ్రీన్ కలర్లో ఉండే ఫెర్టిలైజర్స్ ఏవైనా కానీ, అంటే సీవీడ్ అయినా కానీ, లేకపోతే టీ పౌడర్ అయినా, లేకపోతే మునగాకుతో చేసే ద్రావణం ఉంటుంది కదా, అట్లాగా ఏవైనా కానీ గ్రీన్ కలర్గా ఉండే వాటితో తయారు చేసిన లిక్విడ్ని మనము ఆకుకూరలకి ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు అండి. అంటే దీనికనే కాదు, పాలకూర అయినా లేకపోతే చుక్కకూర అయినా ఇంకా గోంగూర అయినా ఏదైనా కూడా వాటన్నిటికీ కూడా, అవన్నీ కూడా సింగిల్ క్రాప్ కాదు కదా, అంటే ఒక్కసారి కోసుకునేవి కాదు కదా, మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి ఎరువులు అనేది కంపల్సరీగా ఇవ్వాలి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్. మనం కోసుకున్న తర్వాత ఏదైనా మనకు వాటిలో ఏది ఈజీగా మనం చేసుకోగలం అనుకుంటే దాన్ని వాడుకోవచ్చు అండి. చుక్కకూర ఎన్నిసార్లు పెరుగుతుంది, ఎన్నిసార్లు కోసుకోవచ్చు అంటే అది ఇందాక చెప్పాను కదండి, వెదర్ని బట్టి. ఇప్పుడు ఇలాగ కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం మినిమం ఒక 10 to 15 టైమ్స్ మనం కోసుకోవచ్చు అండి. అంటే కట్ చేసుకోవడం, మళ్ళీ దానికి పెరుగుదల కోసం ఇంకేదన్నా ఫెర్టిలైజర్ యాడ్ చేస్తే మళ్ళీ ఆకులు అనేవి ఇట్లాగా ఫ్రెష్గా గ్రో అవుతూనే ఉంటాయండి. మామూలుగా బిగినర్ గార్డెనర్స్ అంటేనే ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోమంటారు కదా, అంటే ఈజీగా ఉంటాయి, త్వరగా పెరుగుతాయి, బాగా వస్తాయని. అలాంటి వాటిల్లో ఈ చుక్కకూర ఇంకా ఈజీగా పెంచుకోవచ్చు అండి. అన్ని ఆకుకూరల్లో మనం తేలిగ్గా పెంచుకునే దాంట్లో చుక్కకూర కూడా ఒక ఆప్షను. కానీ
సీజన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కేవలం చలికాలం మాత్రమే బాగా పెరుగుతుంది. మనం సమ్మర్లో వేసుకుంటే మాత్రం ఆకులు రాకుండా ఫ్లవర్స్ అనేవి త్వరగా వచ్చేస్తాయి. అదొకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. సో మొత్తం ఆకంతా కోసేసానండి. చూసారు కదా ఇంత ఆకు వచ్చింది. సో చాలా ఫ్రెష్గా వచ్చిందండి. చాలా హెల్దీ ఆకు. మనం నిజంగా బయట ఎంత పెట్టి కొన్నా కూడా మనకి ఇంత ఫ్రెష్వి ఇంత హెల్దీవి అయితే దొరకవండి. సో ఇలాంటివి మనకి కావాలి అంటే మనం పండించుకోవడం తప్పితే మనకి వేరే ఆప్షన్ ఉండదు. సో మెయిన్గా చుక్కకూర అనేది చాలా ఈజీ మెయింటెనెన్స్గా పెంచుకోవచ్చు అండి. చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు. కొంచెం కుండీలైనా పెంచుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా కింద నేల మీదైనా వేసుకున్నా కూడా పెరుగుతుంది. కుండీల్లో కూడా మనం చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు అండి. కాకపోతే సీజన్ అనేది మాత్రం మనం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఇలాగ చలికాలంలో పెరుగుతుంది అనమాట. అంటే నవంబర్ నుంచి మార్చ్ వరకు వేసుకోవచ్చు. సో అదేనండి ఇవాళ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గార్డెన్లో కలుద్దామండి. గార్డెన్లో కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి, బీరకాయలు అవి ఇవి. మనం ఈసారి గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ కీప్ వాచింగ్.